జనగామ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసిన కొమ్మూరు ప్రతాప్ రెడ్డి ఎక్స్ఎమ్మెల్యేగా ఈ రోజు నేను ఇంటర్వ్యూ చేస్తున్నాను. ఎంత పెద్దలు మా తలగానే ఉంటే పొన్నాల లక్ష్మిని ఉమ్మా లేక పొగబెట్టి కాంగ్రెస్ పార్టీ నుంచి టికెట్ కట్టొస్తుందని చెప్పేసి పంపించేసింది. పొన్నాల లక్ష్మిని కాంగ్రెస్ పార్టీ నుంచి ఎల్లగొస్తే అదే పాపం ఓటమి దూరంలో రెడ్డి గారు ఓడిపోయింది. నేను ముఖ్యమంత్రి అయితోని అది నా విజయం కదా, అక్కడే నా విజయం, నేనే తెచ్చినట్టు. 2023లో మీరు ఎమ్మెల్యేగా పోటీ చేసినప్పుడు జనగాంలో ప్రచారంలో భాగంగా మీరు ప్రజలకు ఏం హామీ ఇచ్చారు అంటే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి కబ్జా చేసిన భూములు మొత్తం నేను ఎన్నికలు ఆగి పేద ప్రజలకు మీకు ఇచ్చేస్తా అని చెప్పేసి ఎన్నికల ప్రచారంలో భాగంగా చెప్పారు. సరే, మీరు ఓడిపోయినా కూడా పవర్ అయితే మీదే. తెలంగాణ స్టేట్ లో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. జనగామ నియోజకవర్గంలో ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి కబ్జా చేసిన ఎన్ని భూములు మీరు లాగి పేద ప్రజలకు పంచారు? దాదాపు 6,000 గదాల భూమి కబ్జా చేసిన జైలు. దాని మీద పెద్ద ఉద్యోగం చేసిన, కంపౌండ్ వాళ్ళు గులగొట్టించిన, పోలీస్ కేసులు నాకైనా ఇది పైన. ఆ కూతురు కూడా ఇటువంటి అన్యాయ భూమి మా కొడుకు చర్యలకు నష్టమైందని చెప్పేసి ఆమె పేరున్నందుకు ఆమె కూడా వచ్చి సహకరించింది. ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి కూతురు ఎదురు తిరగడానికి వెనకాల మీ హస్తం ఉందా? అంటే మీరు ఒసిగలిపి పంపించారేమో కూతుర్ని. రెడ్డి నాన్ లోకల్, ముత్తిరెడ్డి యాదగిరి నాన్ లోకల్. మరి మిమ్మల్ని లోకల్ వ్యక్తి వద్దు, మాకు నాన్ లోకల్ వ్యక్తి కావాలని పీఠం మీద కూర్చోబెట్టారు పల్ల రాజేశ్వరరెడ్డిని. ఎందుకంటారు? అది మీ లోకమా? పల్ల రాజేశ్వరరెడ్డి, ఇదే దొంగమూట రాజేశ్వరరెడ్డి. ప్రతాప్ రెడ్డి గారు ఎప్పుడు ఏ పార్టీలో ఉంటారో ఇన్ని పార్టీలు ఎందుకు మారారు? మీరు ఒప్పుకోలేదు, సంతకం పెట్టలేదు. సంతకం పెట్టకుంటే వాళ్ళే పేపర్ తీసుకొని చెప్పుకుని నా పార్టీలో నువ్వు ఎట్లా ఉంటావు చూస్తా అన్నారు. 2009లో మీరు గెలిచిరని అనౌన్స్మెంట్ వచ్చింది. మళ్ళా మీరు అతి తక్కువ ఓట్లతోని ఓడిపోయారు అని చెప్పేసి వార్త బయటకు వచ్చింది. దానికి కొమ్మూరు ప్రతాప్ రెడ్డి వైఎస్ రాజశేఖర రెడ్డి దగ్గర నైట్ 100 కోట్ల డీల్ ఓకే చేసుకుని రీకౌంటింగ్ పెట్టలేదు. పునరక్షణ ఏడవడము మొత్తం బట్టలు ఆనిపోయినాయి. 100 కోట్లు యాంటిబుట్టినాయి అన్న, నీకు 100 కోట్లు ఇచ్చిన నిజం చెప్పు. 100 కోట్లు తీసుకోలేదా మీరు? ఆ 100 కోట్లు మీకే రాసిస్తా, తీసుకోండి. నువ్వు మొగోడు అయితే ఆ 6గురితో రాజీనామా చేపించి మళ్ళా ఎలక్షన్ల పోటీ పెడి గెలిపించుకొని పార్టీల ద్వారా గెలిపించుకొని పార్టీ జనం మీద నువ్వు మొగోడు అయితే ఛాలెంజ్ చేస్తావు. సిగ్గు లేకుంటే ఇంకా మళ్ళీ ఏ విధంగా మాట్లాడుతున్నావు? నీకు సిగ్గు చెరం ఉందా? సిగ్గు చెరం ఉందా నీకేమైనా? మాట్లాడడానికి ఇలాంటి హక్కు లేదు. మీకు ఏ మాత్రం కూడా నైతికంగా కానీ ఏ విధంగా కానీ మారాలి కానీ మీకు ఇలాంటి హక్కు లేదు. కాంగ్రెస్ పార్టీ 6 గ్యారంటీలు అనే ఒక మోసంతో 420 చీటింగ్ హామీలు ఇచ్చి తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చింది అని చెప్పి కేటీఆర్ ముఖ్యంగా ఆరోపణ. కామెర్లు వచ్చినోనికి పసకలు అంటారు కదా, కామెర్లు వచ్చినోనికి ఎవరిని చూసినా కానీ పచ్చని కనబడతారు. ఇచ్చిన హామీని ఏ ఒక్కరు కూడా అమలు చేయండి. టీఆర్ఎస్ పార్టీ, కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు ఈ మూట. ఎన్నికల ప్రచారంలో ఒక ఆరోపణ చేసింది. పల్ల రాజశేఖర అయితే మరిన్ని ఎక్కువ డబ్బులు జనగాం ప్రజల నుంచి దోసుకుపోయి కేసీఆర్కి ఇస్తారు కాబట్టి ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డికి ఇవ్వకుండా పల్ల రాజశేఖర రెడ్డికి టికెట్ ఇచ్చిన అంటారు. మరి ఇప్పుడు మీకు అధికారం వచ్చింది కదా, రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కదా, జనగాం నియోజకవర్గంలో అన్న అనుకున్న మీరే కదా, పవర్ ఉంటుంది కదా, మరి మీరు ఎన్ని కోట్లు దోషి రేవంత్ రెడ్డికి ఇవ్వబోతున్నారు? కొందరు వ్యక్తుల పేర్లు చెప్తా, ఒకటే సెకండ్ లో వాళ్ళ వ్యక్తిత్వం గురించి చెప్పాలి. పొన్నాల లక్ష్మయ్య వర్స్ట్ లీడర్, పల్ల రాజేశ్వర రెడ్డి చీటర్, ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి భూవక్కరుదారుడు, కేటీఆర్ లోఫర్, హరీష్ రావు పైజన్, బండి సంజయ్ డైనమిక్ పర్సన్, కిషన్ రెడ్డి సాఫ్ట్ పర్సన్, రేవంత్ రెడ్డి గారు డైనమిక్ లీడర్. 3 రంగుల జెండా పట్టి సింగమోలే కదిలినాడు ఒక్కరో కాంగ్రెస్ సూర్యుడు. మన రేవంత్ అన్న నిగ్గదీసి అడిగే మొనగాడు.